మీ ఫోటోలు బంద్ చేయరు జర్ర కొద్దిసేపు. నువ్వు కూర్చోరు జర్ర ఫోటోలు బంద్ చేయండి. మరి 33 జిల్లాల నుంచి మరి ఈరోజు తరలి వచ్చిన మా తమ్ముళ్ళందరికీ, మా చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. నువ్వు ఈడలు పెట్టిన ఈడలు పెడితే ఎవరికి పడుతుంది లొల్లు విడ మీ అందరితో. అరే మీరు ఆగుర్రా భయ్, చెవులలో ఉరుడేంద్రా మీరు, మాట్లాడిస్తలేరు వీళ్ళు. అయితే అరే ఆగురా భయ్, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. వెనకకెళ్ళ కూడా లేదు చూడు, ఇటుకెళ్ళ కూడా రుడు, ఎట్లా మాట్లాడతారా మీ జర్రా జర్. మీ అందరితోని 5 నిమిషాలు మీ అందరితోని ఈరోజు మాట్లాడాలి, ఈరోజు కలవాలని చెప్పి సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరినీ నేను ప్రార్థించేది, కోరేది, మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒక 3-4 అంశాలు. మొదటిది, అరే మీరు ఏందిరా కూర్చోండి తమ్ముడు, बैठ जाओ और खामोश बैठो. మీ అందరినీ ఆలోచించమని, మీ అందరినీ 10 మంది విద్యార్థులకు చెప్పమని నేను ప్రార్థించేటిది 3-4 అంశాలు. మొదటిది, అందులో సరిగ్గా 9.5 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. సరిగ్గా 9.5 సంవత్సరాలు. మరి 9.5 సంవత్సరాల్లో మనందరం కూడా ఇవాళ తెలంగాణ బిడ్డలుగా ఆలోచించవలసింది, మనందరం కూడా 10 మందికి చెప్పాల్సింది ఏంటి అంటే, 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లుండే మన ఊరు, ఎట్లుండే మన పట్టణం, ఇవాళ ఎట్లా ఉంది అనే మాట. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అన్న మాట దయచేసి ఏ ఊరు కా ఊరు, ఏ పల్లె కా పల్లె, ఏ పట్టణానికి ఆ పట్టణం చర్చ జరిగించాల్సిన అవసరం, చర్చ పుట్టించాల్సిన అవసరం, చర్చను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది నేను, మీ అందరూ తెల్లారు లేవంగానే మొదలు చూసేది ఫోను, లేవంగానే ఫస్ట్ జేబులకి వెళ్ళి తీసేది మీ సెల్ ఫోన్. మీరందరూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు నాకు తెలుసు. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇంకేంటి యూట్యూబ్. తెల్లారు లేస్తే గవే, ఇక మీరందరూ తెల్లారు లేస్తే సాయంత్రం దాకా సింహభాగం మీ సమయం గడిచేది దాని మీదనే. అయితే దోస్తులతోని వాట్సాప్లా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లా, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటా దినంలో చాలా గంటలు మీరు గడుపుతూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ గత 9.5 సంవత్సరాలుగా చేసిన పని సున్నా. కానీ వాళ్ళు బతుకుతున్నది పూర్తిగా సామాజిక మాధ్యమాల మీద, సోషల్ మీడియా మీద. దాన్ని అడ్డం పెట్టుకునే ఈరోజు అంతో ఇంతో హడావుడి చేయడం, దాన్ని అడ్డం పెట్టుకునే ఈరోజు కొంత ఏదో చేసినట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇవాళ ఏదో ఒక రకంగా ఊదరగొడుతూ వాళ్ళు బతుకుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాబోయే 30 రోజుల పాటు దయచేసి బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోని మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళని నేను కోరేది, అదే సోషల్ మీడియా, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు ఫేక్ న్యూస్ పుట్టించేందుకు, ఏ సోషల్ మీడియా అయితే ఈరోజు మన ప్రత్యర్థులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, అదే సోషల్ మీడియాని బ్రహ్మాస్త్రంలాగా వాళ్ళ మీదికి వాడే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానిలో మనం చేయవలసింది ఒకటే, వాళ్ళు తయారు చేస్తున్న ఫేక్ న్యూస్ను అద్భుతంగా తిప్పికొట్టాలి, అద్భుతంగా ఎక్కడికక్కడ దాన్ని మరి మూతి మీద దానినట్టు సమాధానం చెప్పాలి. రెండవది మీరందరూ అప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, సెల్ఫీల మీద సెల్ఫీలు తీస్తున్నారు. సెల్ఫీలు నాయి తీసుడు కాదు, మీ దిగుడు కాదు. మీరు చేయవలసిన పని ఏంటంటే, 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో, మీ పట్టణంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల ఫోటోలు,
సెల్ఫీలు దిగి మొత్తం గ్రూప్లలో పంపండి. మీరు అడగచ్చు ఏంటిది, ఏమేం చూపెట్టాలని అడగచ్చు. ఇవాళ జిల్లాకొక్క మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ మెడికల్ కాలేజీ ఫోటో మీ జిల్లాలోని ప్రతి యువతకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు చేరాలి, చెప్పాలి. భారతదేశంలో జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనే మాట ప్రతి చెల్లెకి, ప్రతి తమ్మునికి చెప్పాలి. అదేవిధంగా 1001 గురుకుల పాఠశాలలు, 1-2 కాదు, 1001 గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్లో ఏదైతే పెట్టినామో అక్కడ పోయి ఆ పిల్లలతో సెల్ఫీ దిగి 6.5 లక్షల మంది పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అనే సెల్ఫీ వీడియో పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందా మీకు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏముండాలి? మన బ్రహ్మాండంగా మన పిల్లలతో, ఎవరైతే గురుకుల పాఠశాల పిల్లలు ఐఐటీల్లో, నీట్లో, ఐఐఎంలో ర్యాంకులు కొట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళతోని మాట్లాడించి ఆ రీలు పెట్టండి. ఆ రీలు బ్రహ్మాండంగా ఇంటింటికి, మనిషి మనిషికి చేర్చే విధంగా ఆలోచన చేయండి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ఇలా లేని ఊరు లేదు, లేని పల్లె లేదు, లేని పట్టణం లేదు. మిషన్ భగీరథ ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట బ్రహ్మాండంగా ఇంటింటికి ఆ భగీరథ ట్యాంకు ముందు సెల్ఫీ తీసి ఒక వీడియో పెట్టి ఇంటింటికి చేర్చండి. అదేవిధంగా ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా ప్రతి ఇంటి ముందు నల్లా, ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, ప్రతి గ్రామంలో ఇవాళ ఒక రైతు వేదిక, ఇట్లా ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఆదర్శవంతమైన పల్లెల్ని తయారు చేసి 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం, దేశంలో 30% పంచాయతీ అవార్డులు కొడుతున్న రాష్ట్రం తెలంగాణ అనే మాట ఇలా బ్రహ్మాండంగా ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి చేరాలి.